ఇక సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. జర్నలిస్టులపై దాడి కేసులో బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తకి అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. అందుకు అంగీకరించిన అత్యున్నత ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, మోహన్ బాబు సుప్రీంకోర్టులో వేసిన కేసుకు సంబంధించి విచారణ ఏ విధంగా సాగింది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించినటువంటి విచారణ ఈ రోజు జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే ఆ విచారణకు వచ్చిన సందర్భంగా మోహన్ బాబు తరఫున హాజరు కావాల్సినటువంటి సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహ్తకి హాజరు కాలేదు. అయితే ఆయన మరో కోర్టులో ఉన్నారు కాబట్టి కొంత సమయం ఇవ్వండి, పాస్ ఓవర్ ఇవ్వండి అంటూ ముకుల్ రోహ్తకి జూనియర్ అడిగినప్పటికీ కూడా ఇది గురువారం దీనిపైన విచారణ జరుపుతామంటూ గురువారానికి వాయిదా వేశారు. అయితే మరికొద్ది సేపటి తర్వాత మళ్ళీ ముకుల్ రోహ్తకి వచ్చి తాను సిద్ధంగా ఉన్నాను వాదించడానికి, అయితే దీన్ని ఈ రోజే కొంచెం విచారణకు తీసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ధర్మాసనం స్పందించలేదు. ససేమరా అంటూ గురువారానికే ఈ యొక్క పిటిషన్ పైన విచారణను వాయిదా వేసింది. మీ యొక్క నెంబర్ వచ్చినప్పుడు మీరు కొద్దిసేపు క్రితమే ఇక్కడ ఉన్నారు, అయితే తర్వాత మీరు వేరే కోర్టుకు వెళ్ళిపోవడం జరిగింది. అందువల్లనే దీన్ని గురువారానికి వాయిదా వేసామంటూ ధర్మాసనం చెప్పింది. అయితే ఈ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ లో చాలా స్పష్టంగా మోహన్ బాబు తనకు 76 సంవత్సరాల వయసు కావడం, అదేవిధంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నందువల్ల ముందస్తు బెయిల్ కోరినట్లుగా ఆ యొక్క పిటిషన్ లో పేర్కొన్నారు. హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ ను కొట్టివేయడం జరిగింది. ముందస్తు బెయిల్ ఇవ్వటం నిరాకరించారు. అందుకే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. కానీ సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహ్తకి సరైన సమయంలో రాకపోవడం వల్ల గురువారానికి వాయిదా పడింది. సో వచ్చే గురువారం దీనిపైన విచారణ జరిగింది.